నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ ఎంటర్టైన్మెంట్. అవతార్. సో ఈ మూవీకి ఫస్ట్ పార్ట్ ఎప్పుడు రిలీజ్ అయిందో అప్పటి నుంచి కూడా అవతార్ సినిమా అంటే ఒక స్పెషల్ ఇంట్రెస్ట్. అవతార్కి ప్రేక్షకులు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్నారు. సో ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అవతార్ 3 ఫైర్ అండ్ యాష్ రిలీజ్ అయింది. సో మరి అవతార్ 3 ఎలా ఉంది అనేది అడిగి తెలుసుకుందాం. మనతో పాటు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ ఉన్నారు. హలో విజ్ఞాన్ గారు. నమస్తే. అవతార్ 3 వచ్చిన తర్వాత ఈ ఇంపాక్ట్ చాలా వరకు తెలుగు సినిమాల మీద పడుతుంది. కొన్ని స్క్రీన్స్ కూడా ఒక 4 వీక్స్ వరకు ఐమాక్స్ ఎస్పెషల్లీ స్క్రీన్స్ అన్ని కూడా వాళ్ళకి ఇవ్వాలి అనేది ఒక బాండింగ్ సంథింగ్ ఏదో ఉండింది. సో ఈ కలెక్షన్ ఎఫెక్ట్ కూడా తెలుగు సినిమాల మీద పడుతుంది. ఎస్పెషల్లీ అఖండ 2 మీద కూడా పడే ఛాన్స్ ఉందని ముందు నుంచి మాట్లాడాం. సో మరి మూవీ ఎలా ఉంది, ఆ ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉందా? ఫ్రాంచైజీస్ విషయానికి వస్తే ఎప్పుడైనా సరే మన ఆడియన్స్, ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ ఎలా ఉంటారు అంటే ఆ మ్యాజిక్కి ఒకసారి అలవాటు పడిపోయి ఏంటా అని నెక్స్ట్ చూస్తూ ఉంటారు. ఇప్పుడు స్పైడర్ మ్యాన్ పార్ట్ 1, 2, 3, ఇంకొకటి పార్ట్ 1, 2, 3. అంతెందుకు, సింపుల్ కార్టూనే మాట్లాడుకుందాం. ఓ డోరేమానో, టామ్ అండ్ జెర్రీయో. ఇప్పుడు డోరేమాన్ ఉంది, వీడు లేజీ, వాడు ఏదో గ్యాడ్జెట్ సృష్టిస్తాడు. ఓ తెలివైనోడు, ఒక ఇన్నోసెంటోడు, ఒక వాడు సునియో, వాడో క్యారెక్టరు, వాడుదో క్యారెక్టరు. వాళ్ళందరికీ ప్రతి ఎపిసోడ్లో ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. ఒక గ్యాడ్జెట్ వస్తుంది, దాన్ని దుర్వినియోగం చేస్తారు, మళ్ళీ సరిదిద్దుకోవడానికి కష్టపడితే ఎండ్ చేస్తారు. అంతే కదా. అలా అలవాటు పడే ఎపిసోడ్స్ చూస్తారు. ఈవెన్ ఇప్పుడు అవతార్ విషయానికి వచ్చిన పండోరా ప్రపంచాన్ని చూపించారు, నావీలను చూపించారు, వాళ్ళ ఈవా తల్లిని చూపించారు, జగ్ కుటుంబం. ఓకేనా. పార్ట్ 1లో వాళ్ళు పరిచయం చేసేసరికి అందరికీ ఆ ఎమోషన్స్ కనెక్ట్ అయ్యాయి. మళ్ళీ అదే చూపిస్తూ ఉంటే వీళ్ళకి ఏంటంటే అది చూసిందే కదా మళ్ళీ చూస్తున్నాము అన్న ఫీలింగ్లో వీళ్ళు ఉన్నారు. కానీ ఆ ఫ్రాంచైజీని ఒకసారి ఓన్ చేసుకొని అందులోకి వెళ్ళామనుకో ఎన్నో మ్యాజిక్స్ చేయొచ్చు. ఇప్పుడు పైరేట్స్ ఆఫ్ కరేబియన్ తీసుకో, ఎన్నైనా ప్రపంచవ్యాప్తంగా నువ్వు ఎన్ని ఫ్రాంచైజీలు తీసుకున్నా సరే, హ్యారీ పాటర్ తీసుకో, ఆ పిల్లోని మన కళ్ళ ముందే పెంచాంగా, ఇస్తున్నప్పటి నుంచి పెంచుకుంటూ వచ్చాం. ఇట్లా ఏ ఫ్రాంచైజీ అయినా మనకు ఒకసారి అలవాటు పడితే దాన్ని పూర్తిగా అర్థం చేసుకుంటే మనకి చాలా ఈజీ అయిపోతుంది. లేకపోతే అందులోకి వెళ్ళలేం యాక్చువల్గా చెప్పాలంటే. ఇప్పుడు అవతారు అందుకని చెప్పేసి జేమ్స్ కెమెరాన్ పంచభూతాలు ఎంచుకున్నాడు, లేకపోతే అన్నీ సేమ్ అయిపోతాయని. ఫస్ట్ పార్ట్లో భూమి కోసం గొడవ, సెకండ్ పార్ట్లో వీళ్ళు వాటర్ చూపిస్తే వాటర్లో కొత్త ప్రపంచం, ఒక కొత్త తెగ, ఇంకో తెగ పరిచయం అయింది. ఆ తర్వాత క్లైమాక్స్లో నెట్టేయంని కోల్పోయారు. వాళ్ళ కొడుకు కోల్పోయిన తర్వాత ఆ బాధను దిగమింగుకున్నారు. లాస్ట్కి విలన్ యాక్చువల్గా ఆ బోట్లోనే చచ్చిపోవాలి నెక్స్ట్. కానీ ఆ మానవ రూపంలో ఉన్న పిల్లోడు ఏం చేశాడు, పోనీలే చూస్తూ వాడిని ఎలా చంపనని చెప్పి తీసుకొచ్చి కాపాడాడు. అంటే పార్ట్ 3కి వాడు వస్తాడని ఆల్రెడీ అర్థమైపోయింది కదా మనకి. నెక్స్ట్ వీళ్ళని కాపాడడంలో ఒక మంచి అంటే ట్విస్ట్ ఏంటంటే, ఆ పిల్ల వాళ్ళ కూతురు లైట్ పురుగులన్నింటినీ ఒక్కసారిగా ఆకర్షించేసి వాటి సాయంతో లోపలికి వెళ్ళేసి వాళ్ళని కాపాడింది. అంతవరకు బాగుంది. నెక్స్ట్ లాస్ట్కి ఈవా తల్లి ఒక బిడ్డను కోల్పోయినా ఇంకో బిడ్డను మనకి ఇస్తుంది అని చెప్పి ఒక చిన్న పిల్లోని పైకెత్తి అక్కడ ముగించారు. ఇప్పుడు పార్ట్ 3కి రావాలి. పార్ట్ 3లో కూడా ఏముంది, వీళ్ళని ఇప్పుడు యాష్ అగ్నిపర్వతం ప్రాంతాల్లో ఉండే ఒక తెగని పరిచయం చేశారు. వాళ్ళు మనుషులతో కలిసి వీళ్ళ మీద దాడి చేస్తారు. ఈ దాడిలో నీకు మళ్ళీ వీళ్ళని ఎదుర్కొనే క్రమంలో వీళ్ళు ఎట్లా ఎదుర్కొంటారు తెలిసిందే. మళ్ళీ లాస్ట్ అంటే పార్ట్ 5 ముందే అనౌన్స్ చేశాడంటే 5 వరకు ఈ ఫ్యామిలీ ఉండాలి కదా. బ్లైండ్గా అర్థం చేసుకో. మనం కూడా ఆ ప్రపంచంలోకి వెళ్ళి ఆ విజువల్స్ని ఎంజాయ్ చేస్తూ రావాలి. అది నీకు స్టోరీ చెప్పడానికి, ఫర్ ఎగ్జాంపుల్ బాహుబలి అనుకో, పార్ట్ 1, 2 స్టోరీ చెప్పారు, స్టోరీ ఉంది అక్కడ కాబట్టి వాళ్ళు 2 విడతలు. ఇక్కడ ఏంటంటే ఒక ఫ్రాంచైజీ సృష్టించి దాన్ని మనకు అర్థమయ్యేలా చెప్పారు. ఈ తెగకి ఎక్కడి నుంచో ముప్పు వస్తుంది, ఆ ముప్పును వీళ్ళు ఎదుర్కోవాలి. ఆ ఎదుర్కొనే క్రమంలో యాక్చువల్గా పార్ట్ 1 నిజంగా చాలా బాగా వచ్చింది. అన్నీ ఆ చెట్టును కూల్చడము, వాళ్ళ ఎమోషన్స్ అన్నిటిని తీయడం. పార్ట్ 2లో పాపం కొడుకు మరణంతో అదొక ఎమోషన్. ఇప్పుడు పార్ట్ 3లో ఇంకొకటి. ఇట్లా 4, 5 కూడా ఇలాగే ఉంటాయి. మనం ఆ విజువల్ ఎక్స్పీరియన్స్ కోసమే వెళ్ళాలి. ఇక యాక్టింగ్ పర్ఫార్మెన్స్లో అందరూ సేమ్ యాజ్ యూజువల్. కెమెరాన్ ఎమోషన్స్ ఎలా పిండుతాడు అలాగే అందరు బాగా చేశారు. కేట్ క్యారెక్టర్ కానీ, జెక్ ఫ్యామిలీ క్యారెక్టర్స్ కానీ. అంటే పార్ట్ 2లో పిల్లల్ని పరిచయం చేశారు, మనం లాస్ట్కి ఓన్ చేసుకున్నాం ఒక్కొక్కరిని, నెటయంని కోల్పోయినప్పటికీ కూడా. ఇక్కడ ఇంకా బాగా దగ్గర అవుతారు మనకి.
అండ్ నెక్స్ట్ చార్లీ చాంప్లిన్ మనవరాలు ఉంది, ఊనా చాంప్లిన్, విలనీ షేడ్లో చాలా బాగా పర్ఫామ్ చేసింది. అండ్ ఇంతే, ఈ విజువల్ ఎక్స్పీరియన్స్ కోసమే ఈ సినిమా గురించి మాట్లాడుకోవాలా. అంటే ఇప్పుడు ఫ్రాంచైజెస్ ఆపేస్తే బెటర్ కెమెరూన్, ఎందుకంటే అంతగా వర్కౌట్ కావట్లేదు. ఇప్పుడు చూసిందే మళ్ళీ చూసినట్టు, అంటే విజువల్ వండర్ లాగా ఓకే, బట్ స్టోరీ పెద్దగా స్టోరీ ఏం లేదు. ఓన్లీ విజువల్ ఎక్స్పీరియన్స్ కోసం జేమ్స్ కెమెరూన్ లాంటి డైరెక్టర్ నుంచి వచ్చే సినిమాని అట్లా చూడలేం కదా. సో ఇంకా ఫ్రాంచైజెస్ ఆపితే బెటర్ అనేది కామెంట్స్ వినిపిస్తున్నాయి. కొంచెం ల్యాగ్ ఉంది, అంటే ఇంకా 3 hours 17 minutes కూర్చోవాలంటే చాలా కష్టంగా ఉంది. ఫస్ట్ హాఫ్ 1.5 hours అదేం లేదు. అందుకే చెప్తున్నా, ఒకసారి నువ్వు ఓన్ చేసుకుంటే ఆ ప్రపంచంలోకి వెళ్తే నీకు అది నచ్చుద్ది. మనకి కరోనా తర్వాత కరోనా అనే సిచ్యువేషన్ వచ్చి అందరు బుర్రల్ని పాడు చేసి వెళ్ళిపోయింది. యాక్చువల్గా చెప్పాలంటే కరోనాకు ముందు ఏది చూపించినా చూసేవాళ్ళం ఎగిరి. కరోనా వచ్చిన పుణ్యమానికి కూర్చొని అన్ని లాంగ్వేజ్ల సినిమాలు చూసి ఓహో ఇట్లుంటాయా అని కథకి ఇంపార్టెన్స్ ఇచ్చి ఆ ఎమోషన్లకు అలవాటు అయిపోయి జనాలు ఆలోచనలు బాగా పెరిగిపోయి బాగా పెంచుకున్నారు. అమ్మో ప్రతి ఒక్కడికి అసలు సినిమా మీద అంత బాగా చెప్పేస్తున్నారు. అట్లా ఉండేసరికి ఇప్పుడు ఏది చూపించినా సరే ఊహు అంటున్నారు, ఇంకా ఏదో కావాలి. అంటే నువ్వు చెప్పాలనుకున్నవన్నీ మేము ఆల్రెడీ చూసేసాం, మాకు ఇంకా కొత్తగా కావాలి. కొత్తగా ఎక్కడి నుంచి వస్తాయి? ఫ్రేమ్ లో వెనకాల సైడ్ ఆర్టిస్ట్ ఎమోషన్ సీన్ లో నవ్వినా కూడా దాన్ని క్యాచ్ చేసి ట్రోల్ చేస్తారు. అండ్ సేమ్ అలాంటిది ఏదైనా డ్రెస్సో ఒక సీనో ఇంకా వేరే భాషలో ఎక్కడున్నా దాన్ని తీసుకొచ్చి 2 వంటించి కాపీ ఇలాంటివన్నీ చేస్తున్నారు ఇప్పుడు. అంటే అంత తెలివి పెరిగిపోయింది. కొరియన్ డ్రామాలు చూస్తున్నారు, చైనీస్ సినిమాలు, ఇప్పుడు స్క్విడ్ గేమ్ అవి చూశారు, కొరియన్ డ్రామాలు చూశారు, అన్నీ చూసాము కదా, ఇంకేం కావాలి చెప్పు. అయితే ఇక్కడ రాజమౌళి గారితో ప్రమోట్ చేయడం అనేది జేమ్స్ కెమెరూన్ అందరికీ కూడా చాలా ప్రౌడ్గా అనిపించినప్పటికీ కూడా మరి అది ఇక్కడ ఏమైనా వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉందా? అండ్ ఇంకా కొన్ని సీన్స్ లో రాజమౌళి గారి సీన్స్ కొన్ని కాపీ చేశారని కొంతమంది మాట్లాడుతున్నారు. నీకు చెప్పాలంటే వినూసి రాజమౌళి సీన్స్ కాపీ చేశారని మాట్లాడతాం. అదే రాజమౌళి సినిమా వస్తే ఈయన అందులో నుంచి కాపీ కొట్టాడని చెప్తావు. ఇప్పుడు RRRలో ప్రతి సన్నివేశాన్ని లయన్ కింగ్తోనో దాంతోనో దీంతోనో దేనితోనో పోల్చలా. చివరికి ఆ కుంగ్ ఫు పాండా సీన్ కూడా అన్నీ పోల్చి చూపించారు. అట్లా ఏముండదు, ఇంపాక్ట్ ఉంటుంది ఎవరికైనా సరే. ఇప్పుడు ఒక గేమ్ ఆడినా ఏదన్నా చూసినా, AI టెక్నాలజీలో వచ్చిన వీడియో చూసినా, అరే ఇది భలే ఉంది, నా సినిమాకి ఇట్లాంటి ఒక సీన్ పెట్టుకుంటే ఎంత బాగుంటుందని అందరికీ అనిపిస్తుంది. ఇంకోటి చూడు, ఇప్పుడు హారర్ సినిమాలు అన్నీ ఒకటే జోనర్ కదా, భయపెట్టే విధానం వేరు, మ్యూజిక్ కన్సెన్స్ కోసం పోతాం. ఖచ్చితంగా అందరూ ఉడిచి అడవుల్లోకి వెళ్తారు, ఓ పాడుపడ్డ కొంపలోకి వెళ్తారు, అందులో భయపడి చస్తూ ఉంటారు. ఆ ఎక్స్పీరియన్స్ కోసం వెళ్తాం మనం. అట్లాగే ఇది కూడా అంతే, దాన్ని కాపీ గీపీ అనేవి అనలేము. అండ్ మొన్న కెమెరూన్ ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు కదా రాజమౌళిని, మీరు పులులతో ఎప్పుడన్నా షూట్ చేస్తే నాకు చెప్పండి, నేను లొకేషన్కి వచ్చి కూర్చుంటాను, కెమెరాలో చూస్తాను అని చెప్పి. ఆయనకి ఇంట్రెస్ట్, అది మనం గర్వంగా చెప్పుకోవాలి. ఇంకా చెప్పాలి అంటే సరే వాట్ ఎవర్, బట్ ఎమోషన్స్ వైజ్గా అంటే మీరు అందులోకి వెళ్తే తప్ప మీకు అర్థం కాదు. ఇంకా ఎక్స్ట్రా కోరుకునే వాళ్ళు అంటే ఏమనలేము. సో ఇప్పుడు మరి అఖండ 2 మీద ఈ కలెక్షన్స్ ప్రభావం పడే ఛాన్స్ ఉందా? నెక్స్ట్ రాబోయే రాజాసాబ్కి ఈ థియేటర్ ఇష్యూ వచ్చే ఛాన్స్ ఏమైనా ఉందా? ఎందుకంటే 4 weeks వరకు మరి అవతార్ 3కి ఇవ్వాలి IMAX స్క్రీన్స్ అన్నీ కూడా అని చెప్పేసి ఒకటి ఉండింది కదా. 1 second, ఎక్కడున్నా సరే మహా అయితే ఒక థియేటర్ అందులోనే చూడాలని ఏం లేదు, మిగతా థియేటర్స్లో పెంచుకోవచ్చు స్క్రీనింగ్స్. అండ్ ఈ అవతార్ 3కి నువ్వు అన్న IMAX గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మార్నింగ్ ఈరోజే ఎర్లీ మార్నింగ్ 8 o'clockకి మేము సెన్సేషన్ బుక్ చేసాం. ఓకేనా, ఖైరతాబాద్లో ఉండేవాడు ఎవడైనా అవతార్ లాంటి సినిమా IMAXలోనే చూడాలనుకుంటాడు. ఆ 3D అంటే ఐమాక్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్ అట్టే ఇస్తారుగా. సెన్సేషన్కి ఎవరు రారు, IMAX ఫుల్ అయితే అప్పుడు సెన్సేషన్కి వస్తారు. IMAX అవైలబిలిటీలో ఉంది యాక్చువల్గా, సెన్సేషన్లో షో క్యాన్సిల్ అయింది, మేము మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళి చూడాల్సి వచ్చింది. ఇట్లా ఉంది సిచ్యువేషన్. కాబట్టి IMAXలో ఏంటంటే ఇప్పుడు ఈ విజువల్ వండర్స్కి అదొక బ్రాండ్ అంబాసిడర్ అయిపోయింది. ఇప్పుడు నిన్న కూడా వారణాసి IMAX తరహాలో ఒక టీజర్ ట్రైలర్ రిలీజ్ చేశారు, గ్లిమ్స్ని. ఆ విజువల్ ఎక్స్పీరియన్స్ వేరు. అంటే ఇప్పుడు టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ, అంటే ఎందుకు ఇప్పుడు చూడు అవతార్ ఆ రోజుల్లోనే అంత మ్యాజిక్ చేసి చూపించాడు, అవునా? ఇప్పుడు 20 ఏళ్ళ తర్వాత ఎంత టెక్నాలజీ పెరిగింది, AIలో ఎన్ని మార్పులు వచ్చాయి, ఇంకా విజువల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వచ్చు. కాబట్టి ఇంకా బాగుంది ఇది. నెక్స్ట్ వచ్చేవి కూడా ఇంకా బాగుంటాయి. ఒక్కసారి ఈ ఫ్యామిలీలోకి వెళ్ళి మనం కూడా అదే ప్రపంచంలో ఉన్నట్టుగా
ఊహించుకుంటే మనకు అవన్నీ కనెక్ట్ అవుతాయి. అదే చూసేసాం ఆ మొహం బ్లూగా ఉంటారు, అది పొడవుగా ఉంటారు, అలాగే కదా చూసేసాం అనుకుంటే ఏం అనలేం. ఐమాక్స్కి అవతారాలు కూడా వస్తాయి తెలుసా, మైకుల ముందు నిల్చోడానికి కూడా ఇద్దరు ముగ్గురు అవతారాలు వస్తారు ఆ వేషంలో. దానికి ఆ క్రేజ్ ఉందబ్బా ఎప్పటికీ కూడా. అఖండ మీద కలెక్షన్స్ ప్రభావం ఏం పడదు ఏ సినిమాకి ఆ సినిమా. అట్లా అనుకుంటే సంక్రాంతి రిలీజ్ అప్పుడు అన్ని సినిమాలకి ప్రభావాలు ఉండాలిగా, దేని రిజల్ట్ దానికి ఉంటుంది, అట్లా ఏం చెప్పలేం. సో మొత్తానికి అవతార్ 3, సో నెక్స్ట్ అవతార్ 4 కూడా వస్తుందని హింట్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అవతార్ 4 ఉంటుంది, 5 కూడా ఉంటుంది. ఒకసారి వస్తే బెటర్. అవతార్ 3 మీద ఫైనల్ గా మీ రేటింగ్ ఎంత అవుట్ ఆఫ్ 5? ఇట్లాంటి సినిమాలకి రేటింగ్ ఇచ్చే అర్హతలు మనకు లేవు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓపెన్గా చెప్పాలి అంటే. అండ్ ఇవన్నీ కూడా విజువల్ ఎక్స్పీరియన్స్లు. ఆ విజువల్ ఎక్స్పీరియన్స్ చేయడానికి మాత్రమే వెళ్ళాలి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూడదగ్గ సినిమా. 3D పక్కన పెడితే తెలుగులో 4DX లేదు, 4DX ఎక్స్పీరియన్స్ అయితే ఇంకా బాగుంటుంది. ఇది మన ఎరుమంజిల్లో ఉంటుంది థియేటర్, ఇంకా బాగుంటుంది. అందరూ చూడదగ్గ సినిమానే చెప్తాను నేను. రైట్, థ్యాంక్ యూ.